You are the stylish director for all over India, but నా విషయంలో మాత్రం you're a villain for almost an year అన్నమాట. బాగుంది వినేదానికి. For a very so I got to know that you are the youngest female director. You made a film in 2012 itself. Like how is it watching your hero romancing Aditi? So I'm okay. Like I'm very happy that Akash is performing and he's getting good. How was the reception for you after Sesha in Bollywood? థియేటర్లో వచ్చి 50% ఉండింది బికాస్ ఓటీటీ తర్వాత కరణ్ జోహర్ సినిమా అయితే ఒక సంవత్సరం పెట్టుకున్నారనమాట. You are one director who has shown the grey shades of the hero. ఇప్పుడు విషయం అండి, ఇప్పుడు గ్రే షేడ్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. You యువన్ శంకర్ గారికి ఏంటి, you have a bond or something? యువన్ శంకర్ రాజా లేకుంటే విష్ణువర్ధన్ లేడు ఇప్పుడు. Hi Vishnuvardhan, hi Sneha, I am Dheeraj from Filmy Focus. లవ్లీ మీటింగ్ ధీరజ్, నమస్కారం. Glad sir. So first I wanted to confess something sir. అంటే you are the stylish director for all over India, but నా విషయంలో మాత్రం you are a villain for almost an year అన్నమాట. ఐ థాట్ ఈస్ గోయింగ్ టు సే దట్ నో ఫర్ మీ యు ఆర్ నాట్ ఎ స్టైలిష్ డైరెక్టర్. నేను అలా ఏం చెప్పు వై ఆర్ మై విలన్ ఎందుకు అంటే లైక్ సో డ్యూరింగ్ మై కాలేజ్ డేస్ మై గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ పంజాబ్ వాజ్ రిలీజ్డ్. సో యూ ఆర్ సో హ్యాపీ ఎక్సైటెడ్ టు ఎంటర్ ద థియేటర్స్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద టైటిల్ సాంగ్. సో ఫస్ట్ రోజు టైటిల్ సాంగ్ వాజ్ ఎట్ ద ఎండ్ క్రెడిట్స్. మాకు ప్లే చేయలేదు బికాజ్ ఫస్ట్ ఇనిషియల్ డేస్లో ఏమవుతుందంటే దే వాంటెడ్ టు సెండ్ ద ఆడియన్స్ అవుట్ సూన్ అండ్ దే వాంటెడ్ టు స్టార్ట్ ద షో నెక్స్ట్ షో అనమాట. సో ఫర్ మీ ఇట్ వాస్ లైక్ సెకండ్ డే నాకు చెప్పారు దట్ సాంగ్ వాజ్ యాడెడ్ ఇన్ ద ఇనిషియల్ ఆఫ్టర్ దట్ బాంబ్ బ్లాస్ట్ సీక్వెన్స్. సో ఫస్ట్లో ఇట్ వాస్ నాట్ దేర్. సో అందుకని ఐ యూస్ టు హేట్ యూ సో మచ్ ఫర్ ఇనిషియల్లీ. ఐఎమ్ సో సారీ అండి. So let me try to make you fall in love with me again. So I'll just try. I fell in love with you after watching Arambam again. Okay, nice. Yes. Thank you. But that was one instance I was like, why did it happen? So nice అండి. కొన్ని మంది లైఫ్ లో మనం విలన్ గా ఉండేది బాగుంది వినేదానికి. for a very 1 year time. 1 year time. 1 year. So 1 year villain అన్నమాట. Yes. So coming to Premistava. So like how did you come up with this concept? అంటే ద కాన్సెప్ట్ కేమ్ అప్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆకాష్ అండ్ స్నేహ. దట్స్ అ ట్రూత్, ద ఓపెన్ ట్రూత్. ఇట్స్ నాట్ లైక్ ఒక కథ రెడీ చేసేసి ఈ కథకి ఇతను కరెక్ట్గా ఉంటాడు అని లేకుండా ఆకాష్కి మనం ముందు సినిమా చేయాలని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళని మీట్ చేసేటప్పుడు అదే చెప్పినప్పుడు ఫస్ట్ సినిమా చేయాలని ఐడియా లేదన్నమాట వచ్చి కలిసేటప్పుడు. సో ఇద్దరి మీద చాలా ప్రేమలో పడ్డాను with my producer and my hero. So I fell in love with both of them when they came. That time ఒక జాయ్ ఒకటి ఉంటుంది మనసులో, ఒక మంచి సినిమా చేద్దామని. సో కానీ కొంచెం సంవత్సరాలు అయింది, ఎందుకంటే వీళ్ళని కలిసేటప్పుడు నేను షేర్ డబ్బింగ్లో ఉన్నాను అనమాట. సో దాని తర్వాత సరే ఇచ్చేస్తాము ఇప్పుడు. ఐమ్ రియలీ ఎందుకంటే మనం ఒక అలవాటు అయిపోయిన తర్వాత, చాలా నచ్చిపోయిన తర్వాత ఓకే వీ విల్ వర్క్ అనేటప్పుడు ఇప్పుడు ఎలాంటి సినిమా చేయాలా అని డిసైడ్ అయ్యేటప్పుడు ఇలాంటి సినిమా చేస్తాము. అప్పుడు ఆకాష్కి ఒక లాంచ్కి అందరికి బాగుంటుందని చెప్పి అప్పుడు డిసైడ్ అయింది ఇది. Okay. So you wanted Vishnuvardhan or Vishnuvardhan came to you guys? No, I was begging her actually, please. Okay. No, I was really begging her. No, it's okay. Please tell the truth, Sneha. No, I really wanted him only because Akash Murali is debuting, and who better to debut with than Vishnu sir? He's a very, very proven director, and I think whoever he's launched also, as far as their acting skills are concerned, I think he's really elevated all of their skills as well in that way. So I think as a production, we were really happy to work with sir. So I approached sir to actually come and work with us and do a film with Akash. Okay. I already feel like crying, Sneha. Sorry. So I got to know that you are the youngest female director. You made a film in 2012 itself. So how was your journey like since the start? XBE was not initially the production house since 2012. So but what? No, XB started with this film called Master with Talapati Vijay sir. So Dad had done films with him in I think 2013 initially when he came into cinema, and then to give something back he came back and gave us Master actually. So it started off with Talapati Vijay sir's film, and we wanted to continue, and luckily our second film became Premistava. How did you come up into how did you enter direction and then into production? I was actually working as an assistant director for a few years, but production I wanted to come in because Which of films you worked? in a few films in Tamil actually. Yeah, in Tamil. And then I want production wise I wanted to get in after XB came in actually. Yeah, so and I'm happy to have done this film. Okay. They wanted you to do Bharatanatyam. Please. ఇప్పుడు కాదు కదా. ఓకే తర్వాత. So like how is it watching your hero
romancing Aditi? For me, like I said, it's a job, right? So he's doing his job correctly. So I don't think I should go inside and say anything over there. And I will never do that also. So he and the director have, and of course Aditi as well, have done I think their chemistry has also worked. So that way I'm really happy that it has come together for this film. That way you are చాలా happy. బాగుందండి. సో సినిమా చాలా బాగుంటుంది అని చెప్పి Yeah. ట్రూ టెక్నీషియన్ లాగా మాట్లాడింది అనమాట. ట్రూ ప్రొడ్యూసర్ అండ్ ట్రూ టెక్నీషియన్ లాగా. So that way you are happy. But what is this way? This way, there's nothing. It's a job, no, sir. So I'm okay. Like I'm very happy that Akash is performing and he's getting good reviews for his performance. Is very, very nice for me also to see. So I'm really happy. I have nothing to say to that. Otherwise. Getting into the production is nowadays is the hardest task right now, because earlier it used to be earlier the distribution process and execution process are to be a bit familiar with for everyone who is even entering in for the first time. But now even the experienced producers or the producers who have produced around 100 plus films are also worried about the release dates or getting the number of theatres, because that is the biggest game right now. Even though you produced a number one film, even though the film has all the commercial elements, getting the film into the theatres and dragging the audience till theatres is the toughest task. But still, the producers' names were not even visible in many instances. There was only the director or the hero or the heroine or any of the character artists in the film. But the producer's name was always hidden under the bed or something. So that is the scenario right now. So being a female producer, there is no such female or male, but being a woman in this perspective, like how are you dealing with all this, like specifically the theatres, the censorship, the getting the number of screens. For example, for Telugu, the Telugu release also, you're still talking on the phones, like getting this censorship and all. So how are you going through all these things? So I think it's for every film, right? So every film goes through its process, and that's how this film has also gone through its process. If you ask us, Appa is the producer of the film, and I am co-producing it with him. But I think for me, I didn't face anything as such. I think they've put our names very well and everything like that, and we as a team have worked in this film. It is fine. What I'm saying is, so being visible to the audience set, like how many So producers. for us, the movie should be visible, no? Yeah. So that is what is important. So that is happening for most movies, which is working, I think. So ఎప్పుడైనా ఒక సినిమా రీచ్ అవుతాయండి, అందరూ రీచ్ అవుతారండి. సో అప్పుడే మనకు కూడా సక్సెస్ అనమాట. సో ఎప్పుడు అలాగే ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఉండే సిచ్యువేషన్లో జేవియర్ బ్రిటో గారైనా స్నేహ బ్రిటో గారైనా ద కన్సర్న్ వాజ్ ఓన్లీ టువర్డ్స్ అ ఫిల్మ్. మీరు చెప్పేటట్టు ఇట్ ఈస్ డిఫికల్ట్. ఎందుకంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో సినిమా తీసేదానికంటే దాన్ని వెళ్ళి రీచ్ అవ్వడం ఆడియన్స్ దగ్గర, అది చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కొత్త ఎక్స్పీరియన్స్ ఒకటి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పోజ్ అయ్యారు అన్నిటికీ. ఎందుకంటే ఈ ఓటీటీస్ ఇన్ని ప్లాట్ఫామ్స్ వచ్చినప్పుడు దే ఆర్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇట్ బికమ్స్ అ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ అన్నీ మనం దాటి వచ్చేటప్పుడే ఒక ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. కానీ ఈ పరిస్థితి ఎప్పుడైనా ఇట్ విల్ చేంజ్, బికాస్ సినిమా అనే ఒక ఇది ఉంది కదండి, అది ఒక రిలీజన్ అనమాట మనకు. ఇట్స్ డెఫినెట్లీ రిలీజన్. దట్ చామ్ విల్ ఆల్వేస్ బీ దేర్. అండ్ ఎన్ని డిఫికల్టీస్ అయినా వీ విల్ ఆల్వేస్ వాంట్ టు ఫేస్ ఇట్ అండ్ కమ్. ఎప్పుడు అలాగే ఉంటుంది. ఓకే, సో గ్రేట్ సార్. అండ్ అంటే మీరు అనుకోకుండానే ఓటీటీ రిలీజ్ వెళ్ళాల్సి వచ్చింది ఫర్ శేర్షా. సో యూ హ్యావ్ విట్నెస్డ్ ద ఓటీటీ రిలీజ్ యాజ్ వెల్ అండ్ ద థియేట్రికల్ రిలీజెస్ యాజ్ వెల్. సో హౌ వాజ్ ద రిసెప్షన్ ఫర్ యూ ఆఫ్టర్ శేర్షా ఇన్ బాలీవుడ్? టాప్ నాచ్ అండి. ఇట్ ఈస్ అట్ ఇట్స్ పీక్ యాక్చువల్లీ నౌ. అండ్ ఇన్ఫ్యాక్ట్ దే జస్ట్ వెయిటింగ్ ఫర్ మీ టు స్టార్ట్ అనదర్ వన్. అండ్ దాని తర్వాత వెంటనే స్టార్ట్ చేయాలని ఉండే పరిస్థితి ఉండేదన్నమాట. కానీ ఇది మనకు ముందు చేయాలని అనిపించింది అనమాట. సో అందుకే ఇది చేసేసి ఇది ప్రేమిస్తావా ఫినిష్ అయిన తర్వాతనే ఇప్పుడు మీరు అనుకున్న ఒక 4-5 months అన్ని మీటింగ్లు పెండింగ్లు ఉన్నాయి అనమాట. సో రిసెప్షన్ ఇస్ వెరీ గుడ్ అనమాట. ఎందుకంటే అప్పుడు ఉండే పరిస్థితుల్లో మేము రిలీజ్ అయ్యేటప్పుడు థియేటర్లో వచ్చి 50% ఉండింది. బికాస్ ఓటీటీ తర్వాత ఒక సంవత్సరం పెట్టుకున్నారు. కరణ్ జోహర్ సినిమా అయితే 1 సంవత్సరం పెట్టుకున్నారనమాట. కానీ దాన్ని దాటి వచ్చేటప్పుడు ఒక మంచి కాంటెంట్ వస్తే అది ఖచ్చితంగా రీచ్ అయిపోతుంది. అండ్ దట్ ఈస్ డెఫినెట్లీ దేర్ విత్ పీపుల్ లైక్ యూ హూ ఆర్ గోయింగ్ టు హెల్ప్ అస్ రిలీజ్ ఇట్. అండ్ ఇప్పుడు ఉండే పరిస్థితులు మీరు చెప్పారు కదా, టు గెట్ అ రిసెప్షన్ ఆల్సో, బికాస్ ఐమ్ జస్ట్ గెటింగ్ బ్యాక్ టు దట్ యాక్చువల్లీ. వెన్ యూ హ్యావ్ సంబడి లైక్ మైత్రి, who have a good thing, and when they really like the film and when they are really ready to distribute it, it gives a lot of hope to many producers and filmmakers like us, which is a very good thing. Hindi lo reception is very good, so I will definitely start. Okay, sir, the thing is, like, you are one director who has shown the grey shades of the heroes specifically, and either it Billa or Arambam,
So there will be a gray shade for every character in your films. So the thing is, when you showed the gray character in the films, it was a new thing for the whole Indian cinema, because when Ajit was seen in a gray shade in Wali, that was a complete different scenario. It was a complete different scenario. People are never expecting that. But ఇప్పుడు present generation వచ్చేటప్పటికి every hero has a gray shade. Every character has a gray shade. Either అంటే రైట్ ఫ్రమ్ టేకింగ్ అంటే ద టాప్ స్టార్ షారుఖ్ ఖాన్ దగ్గర నుంచి ఇప్పుడు తీసుకుంటే ఎవ్రీవన్ ఈజ్ హ్యావింగ్ గ్రే షేడ్. సో వెన్ యూ ఆర్ టేకింగ్ బిల్లా ఆ టైంలో అండ్ దాని తర్వాత వచ్చిన ఆరంభంలో కానీ వెన్ యూఆర్ రైటింగ్ ద సీన్స్ లైక్ స్పెసిఫికల్ అజిత్ సీన్ ఉంటుంది, హీ హోల్డ్స్ ఎ బేబీ అండ్ హీ ట్రైస్ టు ఐరన్ ద బేబీ. సో ఈ టైప్ ఆఫ్ సీన్స్ రాస్తున్నప్పుడు కానీ అండ్ కంపోజ్ చేస్తున్నప్పుడు కానీ how will you convince the actors first of all? Though Ajit tried Mankata and everything being a grey shade, but convincing an actor to holding the baby till ironing him, like it's not like he's going to iron him, but that's the range of it is a great thought anamata. See, ఇప్పుడు టూ విషయాలు అండి. ఇప్పుడు గ్రే షేడ్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, గ్రే షేడ్ అన్న కదా, ఎవరికి గ్రే షేడ్ లేదు చెప్పండి? మీకు ఒక షేడ్ ఉంటుంది, నాకు ఒక షేడ్ ఉంటుంది, మన అందరి లోపల ఎవ్రీ సింగిల్ పర్సన్ ఈ రూమ్లో ఉండే అందరి దగ్గర ఒక గ్రే షేడ్ ఉంటుంది. హ్యూమర్ మీ దగ్గర ఉంటుందో ఈ లెవెల్స్ చేంజ్ అవుతుంది అనమాట. ఎంత ఒక పర్సన్ ఎంత హ్యాపీగా ఉన్నాడో, ఎంత హ్యూమర్గా ఉన్నాడో, ఇంకొక పర్సన్ ఎంత గ్రేవ్గా ఉన్నాడో, ఎంత నెగిటివ్గా ఉన్నారో, ఇది చేంజ్ అవుతుంది అనమాట ఎప్పుడు. సో ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఆల్ ద నవరసాస్ అండ్ ఆల్ ది ఎమోషన్స్. అలాగే మనం బిల్డ్ అయ్యాం. ఇప్పుడు గ్రే షేడ్ మనం ఎందుకు చూస్ చేస్తాము? యాంటీ హీరో అంటాం మనం. ఎందుకంటే ఒక కథ చెప్పేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గివ్ యూ దట్ హోల్ ఐరన్ బాక్స్. తను వచ్చి బిల్డింగ్ ప్లాట్ చేస్తాడు, పబ్లిక్ ప్రాపర్టీ డిస్ట్రాయ్ చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు, కానీ దానికి ఒక కథ ఉంటుంది అనమాట. ఎందుకు అని అది స్ట్రాంగ్గా ఉంటే ఇవన్నీ జస్టిఫై అయిపోతుంది మనకు, ఇవన్నీ ఖచ్చితంగా జస్టిఫై. కానీ బిల్లాలో ఆ జస్టిఫికేషన్ కాదు. ఎందుకంటే బిల్లా ఈజ్ అ స్టోరీ అబౌట్ అ యాంటీ సోషల్ ఎలిమెంట్. ఫిక్స్ అండి, తనకు ఫ్లాష్ బ్యాక్ లేదు, ఏం లేదు, తను మంచోడు అలా లేదు. ఇట్ ఈస్ అన్ యాంటీ సోషల్ ఎలిమెంట్. ఎందుకంటే ఎప్పుడు ఒక గ్రే ఇది ఉండే వాళ్ళకి వచ్చి అలాంటి క్యారెక్టర్స్, అలాంటి సినిమాలు డిజైన్ చేసేటప్పుడు ఎప్పుడు ఒక స్టైల్ ఒకటి ఉంటుంది, దానికి ఒక స్టైల్ ఒకటి అప్లై చేసేదానికి వీఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ వాళ్ళు మనం గ్లోరిఫై చేయలేదు, బట్ ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్. హౌ వీఆర్ గోయింగ్ టు ప్రెసెంట్ అ క్యారెక్టర్ ఆర్ అ గ్రే షేడ్. రీజనింగ్ ఒకటి, స్వాగ్ అండ్ యాటిట్యూడ్ ఒకటి, అంతే. So convincing them easy when you have the proper backstory. Yeah, you should always, every character has a reason. ఇప్పుడు నేను ఊరికే మిమ్మల్ని వచ్చి మీరు వచ్చి తనని చంపుతున్నారండి అంటే ఉట్టి ఆశని చూపిస్తే అసలు అర్థం కాదు మనకు. తను ఏం చేశాడో అది మనకు అసలు అర్థం కాదు. తను ఎందుకు చేశాడో, చంపేవాడు ఎవరు, చంపగలేవాడు ఎవరు అంటే మనకు ఆ కథ తెలిస్తే అప్పుడు మనకు బెటర్గా ఉంటుంది. ఓకే. సో ఇట్స్ అ రీజనింగ్ బిహైండ్ ఎవ్రీథింగ్. ఎవ్రీ స్టోరీ షుడ్ హ్యావ్ అ రీజన్, అంతే. బ్లాక్. అండ్ వాట్ ఈస్ యువర్ తెలుగు కనెక్ట్? స్ట్రాంగ్ తెలుగు కనెక్ట్ ఉంది మీకు ఫస్ట్ నుంచి కూడా. లైక్ మీ ఫస్ట్ ఫిలిం ఇట్స్ ఎ రీమేక్ ఆఫ్ ఎ తెలుగు ఫిలిం అల్లరి. సో అక్కడి నుంచి అసలు యూ బిన్ అంటే జగ్గులు అవుతా ఉన్నారు తెలుగు, తెలుగు అండ్ ఇప్పుడు తమిళ హిందీ, ఇప్పుడు తమిళ హిందీ అయిపోయింది. సో బట్ మీ తెలుగు కనెక్ట్ ఏంటి సిన్స్ ద స్టార్ట్? అంటే నాకు తెలుగు కనెక్ట్ ఏంటంటే ఇప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా ట్రై చేస్తున్నాను అనమాట. కానీ టచ్ వదిలిపోయింది. మా అవ్వ ఉండేటప్పుడు అంతా ఉట్టి తెలుగులోనే, అరవంలో మాట్లాడితే ఒక్కటి ఇస్తారనమాట. అలా ఐమ్ బేసిక్లీ తెలుగు అండి, బేసిక్లీ తెలుగు. తణుకు వెస్ట్ గోదావరి ఆ పక్క అనమాట మాది, కానీ పుట్టింది పెరిగింది అంతా చెన్నైలో. సో అక్కడే అనమాట. అల్లరి అనే సినిమా వచ్చి అది అసలు చేయడానికి ప్లానే లేదు. ఎందుకంటే అప్పుడు నేను అరిందుమనే స్క్రిప్ట్ రాస్తున్నాను అనమాట. సో దట్ వాస్ మై ఆరిజిన్ ఫస్ట్. అప్పుడు నాకు ఫస్ట్ అల్లరి చూపించారు, ల్యాబ్లో చూపించి ఇది రీమేక్ చేయండి. ఐ వాజ్ 23 ఏజ్, అంతే అనమాట. సో 23, 24, సో అంతే అనమాట. సో అది ఎందుకు వద్దు రీమేక్, ఎందుకంటే మనం ఇప్పుడు కథ రాస్తున్నాం కదా, చేసాం. అప్పుడు నాకు ఫ్రెండ్స్ తోడు ఉండేవాళ్ళని చెప్పేవారు అనమాట. రే ఇప్పుడు ఈ కాలంలో సినిమాలు దొరికేదే చాలా కష్టం, ఏమన్నా పిలిచి నిన్ను చేయమంటున్నారు, చేయొచ్చు కదా అసలు. అప్పుడు నాకు అది విజిటింగ్ కార్డుగా నాకు హెల్ప్ చేసిందండి. విజిటింగ్ కార్డ్ అంటే ఎలా అంటే, సరే వీడి వల్ల చిన్నపిల్లడు కానీ ఒక సినిమా పూర్తిగా ఫినిష్ చేయగలుగుతాడు అని ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చింది. సో అది ఉండేటప్పుడు దట్ గేవ్ మీ అ విజిటింగ్ కార్డ్ దట్ ఐ కెన్ మేక్ అ ఫిల్మ్ కంప్లీట్లీ. సో దట్ హెల్ప్ మీ ఇన్ మేకింగ్ అరిందు మలయాళం అండ్ ఇట్ వెంట్ ఆన్. ఓకే. సో దట్స్ ద రీజన్ లైక్ యూ చోజ్ ఎ డిఫరెంట్ జానరా యాజ్ వెల్. ఇట్స్ ఎక్సైట్మెంట్ అండి. ఒక చిన్న ఇది ఉంటుంది కదా, కొత్తగా ఏదైనా ట్రై చేయాలని. సో యూ కీప్ ట్రైయింగ్, యూ ట్రై అండ్ యూ లెర్న్. ఓకే సార్. అంటే యూ ఇంట్రడ్యూస్ యువర్ బ్రదర్ యాజ్ వెల్ యాజ్
as an actor and as a hero as well. I didn't introduce, he already got introduced No, actually. but Yeah. introduced in the sense like ఆయన అంటే మీ బ్రదర్ అవడం వల్ల we got to know that he's an actor as well in తెలుగు స్పెసిఫిక్గా మూవీ డబ్ రిలీజ్ అయిన తర్వాత. యా సో అంటే ఫైన్ he is your brother, but what happened to him after that? Nothing, and he became very good producer actually. He's produced a couple of shows, and one of those shows are really, really nice. Hotstarlo, tanu busy ga unnadu. So he took a back seat until ఇప్పుడు లిబర్టీ ఉంది కదా, సో ఐ కెన్ టేక్ బ్యాక్ సీట్ నౌ, ఐ కెన్ ప్రొడ్యూస్, మంచిగా ఏదైనా దొరికితే అప్పుడు చేస్తామని. సో హీస్ టేకెన్ హిస్ ఓన్ పాత్, హీస్ టేకెన్ హిస్ ఓన్ డెసిషన్స్, హీస్ డూయింగ్ ఇట్ హ్యాపీలీ. ఓకే, నాకు చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు ఒక షో చేశారనమాట, అది చూసి నాకు చాలా గర్వంగా ఉంది, ఇలాంటి మనం ప్రొడ్యూస్ చేయాలని. ఎందుకంటే లైక్ హీ యాక్టెడ్ యాజ్ అ విలన్ ఇన్ వన్ ఆఫ్ మురుగదాస్ ప్రొడక్షన్ ఫిల్మ్ యాజ్ వెల్. మురుగదాస్ బ్రదర్ యాజ్ అ హీరో. యా, ఆ తర్వాత మళ్ళీ ఆయన కనిపించలేదు. అక్కడే ఎక్కువ అక్కడ చేస్తానండి. అవును. ఓకే, దాని తర్వాత తెలుగులో రాలేదనమాట ఖచ్చితంగా. అవును. సో కమింగ్ బ్యాక్ టు యూ స్నేహ, సో ద థింగ్ ఈజ్ లైక్, సో దో యు ఆర్ నాట్ ఇన్వాల్వ్ మచ్ ఇన్ టు ద ప్రొడక్షన్, బట్ హౌ మచ్ యు ఆర్ నోన్ అబౌట్ ద ఫిలిం మేకింగ్ ప్రాసెస్, లైక్ అంటే స్పెండింగ్స్ అయి ఉండొచ్చు, లైక్ వాట్ కైండ్ ఆఫ్ స్పెండింగ్స్ అండ్ వాట్ ఆర్ ద క్రాఫ్ట్స్ అండ్ స్టఫ్, లైక్ హౌ మచ్ డూ యూ అండర్స్టాండ్ ద ఫిలిం మేకింగ్ ప్రాసెస్ అండ్ హౌ మచ్ డూ యూ ఇంటరాక్ట్ విత్ ద డైరెక్షన్ టీమ్ అండ్ people? No, the production was handled by us only, and we were there from the beginning till the end. And with Vishnu sir also on board, we actually the film, we spent it for the film. What was required for the film, we did that for the film. And I think visually it's come out really well because of that also. So I think the whole process we were there for it, and we did a proper process in the whole thing. So we were involved, and so was we were involved with the direction team for their work. So everybody had their own departments doing their own job. So it was a good enough flow. What is your understanding towards the craft? Towards the craft, I was, like I said, I was an assistant director. So when a director comes and says something that he really requires something, I kind of think I understand why it's coming and why they need it. So that way it's helped me understand, I feel. I wouldn't say more than that, but that's what అంటే it is. ఖచ్చితంగా ఇది చెప్పాల్సిన ఒకటి ఏంటంటే, బ్రుటో గారైనా స్నేహకైనా ఒక మంచి ఎక్స్పోజర్ ఉంది, బ్రుటో గారికి ఎక్స్పోజర్ ఉంది, షీఈ్ ఆల్సో డైరెక్టెడ్ అ ఫిల్మ్. ఇప్పుడు ఇలాంటి కథ ఒక లాంచ్ మనకు పోర్చుగల్లో షూట్ చేయాలా, స్పెయిన్లో షూట్ చేయాలా, సరే ఫ్రాన్స్లో షూట్ చేయాలి, ఎక్కడైనా షూట్ చేయాలంటే ఖచ్చితంగా థింక్ చేస్తారు. మనం ఎంతైనా కొంచెం కంట్రోల్ చేయని కొంచెం థింక్ చేస్తాం. ఇట్స్ లాజికల్ థింగ్ అనమాట. ఇప్పుడు కథ ఫుల్గా విన్నప్పుడు, అప్పుడు బడ్జెట్స్ లేదనమాట మైండ్లో. సో కథ ఫుల్గా విన్నప్పుడు వీళ్ళ తరపు నుంచి లెట్స్ ట్రై దిస్ లాంగ్వేజ్, యూ వాంటెడ్ అ లాంగ్వేజ్ తెలియని ఒక చోటు కావాలంటే కదండి, ఫ్రాన్స్ చాలా బాగుంటుంది, అక్కడ చాలా బాగుంటుంది అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. బడ్జెట్స్ ఎక్కువ అవుతుంది, వీళ్ళే సజెస్ట్ చేస్తానంటే దట్ మీన్స్ యూ లవ్ ద స్టోరీ ఫస్ట్ అండ్ దెన్ యూ రెడీ టు డూ వాట్ ద స్టోరీ నీడ్స్ అనమాట. అలా దాని తర్వాత అది డిసైడ్ అయినప్పుడు దాంట్లో ఎలా కంట్రోల్ చేయాలా, ఎక్కడ ఏ ఫీల్డ్లో ఎలా చేయాలా అనేది దట్ దే డెఫినెట్లీ అండర్స్టాండ్. షీ వాస్ హెడ్ ఆన్ ద సెట్ next to me, also supervising if I'm directing also well. I'm just joking. Yeah, that comes from her experience also in making films. Okay, cool. And so meeku Yuvan Shankar Raja gariki enti, you have a bond or something about every movie ki ayane work cheyalani cheppi? I think I should tell you my connection with Yuvan Shankar Raja. I think we have a connection of 7 జన్మాలు అంటారు కదా, 7 జన్మాలు అంటారు కదా, ఆ కనెక్షన్ ఉంది అనుకుంటున్నాను. నో, బికాస్ ఐ లవ్ మెలడీస్ అండి. మెలడీస్ అంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడు. అండ్ ఇళయరాజా గారి తర్వాత ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెలడీస్ ఓన్లీ యువన్ శంకర్ రాజా గివ్స్. అది వచ్చే ఐ థింక్ బయస్ కూడా చెప్పొచ్చు, బికాస్ ఈస్ మై స్కూల్ ఫ్రెండ్ ఆల్సో. అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్ డెట్ టు హిమ్ అ లాట్ అనమాట. ఎందుకంటే యువన్ శంకర్ రాజా లేకుంటే విష్ణువర్ధన్ లేడు ఇప్పుడు. సో ఐ ఓ దిస్ టు హిమ్, దెర్స్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఒక అరుంధతి లాగా ఒక ఆల్బమ్ ఇచ్చి, ఆ ఆల్బమ్ వల్లనే చూసేదానికి వచ్చారనమాట సినిమా. అప్పుడే దాంతో ఓ సినిమా బాగుందిరా అని. కానీ అక్కడ స్టార్టింగ్ ఎక్కడది, యువన్ శంకర్ రాజానే కదా. లైక్ అప్పుడు చెప్పుండొచ్చు కదా, విష్ణు నేను చేయలేను రా విష్ణు, ఎందుకంటే నేను చాలా బిజీగా ఉన్నాను. అండ్ హీ హెస్ డన్ ఫర్ మెనీ న్యూ డైరెక్టర్స్ విచ్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో యువన్ శంకర్ రాజా ఈజ్ యువన్ శంకర్ రాజా, అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఈవెన్ తెలుగు ఆడియన్స్ కూడా చాలా యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అంటే వాళ్ళు కూడా చాలా ఇష్టం. స్పెసిఫికలీ పంజా ఆల్బమ్ మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఆల్బమ్ అనమాట అది. బికాజ్ వీ హ్యావ్ సీన్ పవన్ కళ్యాణ్ ఇన్ డిఫరెంట్ లవ్ స్టోరీస్ అండ్ స్టఫ్, బట్ స్టైలిష్లీ ఆయన అలా బాగా ప్రాజెక్ట్ చేసి, అండ్ స్పెసిఫిక్గా ద బీజిఎం అండ్ పంజాబ్ మోర్ దెన్ ఎ మూవీ, ద ఫోటోషూట్ వాజ్ మోర్ వైరల్. యూ రిమెంబర్ దట్ వైట్ టీ షర్ట్, ఫుల్ హ్యాండ్స్ వైట్ టీ షర్ట్ అండ్ దిస్. ఎస్, I remember that.
సో ఆబ్వియస్లీ యువన్ శంకర్ రాజా సాంగ్స్ కానీ స్పెసిఫిక్గా బీజిఎమ్స్ కానీ అండ్ నాట్ ఓన్లీ దట్ యువన్ శంకర్ రాజా స్పెసిఫికల్ ఆవారా ఆల్బమ్. సో then people didn't know that value of the songs and stuff because people are just humming to them. But right now, if Avara or it's in Telugu, sorry, yeah, it's Avara in Hindi, in Tamil as well, I believe. No, it's not Avara in Tamil. Karthi and Tamanna's film. Payya. Yeah, Payya. So na peru Siva. That Shiva Manasula Shakti. Yeah, no, not Shiva Manasula Shakti. It is same Karthi and Kajal's film. Karthi and Kajal. అది గుర్తులేదండి. సో ఆల్ దోస్ ఫిల్మ్స్ ఆర్ బ్యాంగర్స్ ఫర్ అంటే డబ్బింగ్ వర్షన్లోనే అంత బ్యాంగర్స్ అయినంటే వీ కుడ్ ఇమాజిన్ హౌ తమిళ ఆడియన్స్ వర్ ఎంజాయింగ్ ద మ్యూజిక్. నాకు అలా అనిపించింది అనమాట. ఎందుకంటే ప్రేమిస్తవ ఆడియో విన్నారనుకోండి, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు లైక్ ఒరిజినల్ సాంగ్ బికాస్ ఆఫ్ ద మెలడీ అండ్ బికాస్ ఆఫ్ హిస్ క్వాలిటీ. అండ్ యువన్ది నాకు దీంట్లో సాంగ్స్ అయినా బీజిఎం అయినా నాకు చాలా నచ్చింది. హీ విల్ మేక్ యూ క్రై అండి, ఏడిపించేస్తాడు. Okay. So Premistava dubbing version, how much care has been taken? Because the thing is, like for many dub films, what happens is they just and ippudu okay, now the scenario is different, but earlier it used to be the boats used to be the same, like they used to the boats will be Chennai and they will tell the dialogue as Vizag, and so were those things taken care even though it is taken on the different countries? So were those minimal care has been taken for the Telugu version, the graphics, CGI part? పెద్ద అడ్వాంటేజ్ ఒకటి ఉందండి. ఏంటంటే ద స్టోరీ ఇస్ వెరీ యూనివర్సల్, ద ఎమోషన్ ఇస్ వెరీ యూనివర్సల్ అండ్ ఇట్ హెస్ మేడ్ ఆల్సో లైక్ దట్. అది ప్లాన్ చేయకుండానే జరిగిపోయింది అనమాట. ఎందుకంటే మీరు చూసే 80% పోర్చుగల్ ఆర్ స్పెయిన్లో జరుగుతుంది. తెలుగు సినిమా అయినా, తమిళ సినిమా అయినా, కన్నడ, మలయాళం, హిందీ అయినా పోర్చుగలే, స్పెయినే. సో అసలు మనకు చేంజ్ ఉండదు. ఇప్పుడు చెన్నైలో మనం షూట్ చేసినప్పుడు కూడా ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఎమోషన్స్ అనేటప్పుడు we were very careful with channels or with whatever little detailing, with what sub news are coming or whatever it is. Those we made sure that we kept it close to the language. అలానే వదిలేద్దు అనమాట. ఎందుకంటే డబ్బింగ్ వర్షన్ అయిన తర్వాత ఎప్పుడు నేను ఫుల్ ప్రింట్ చెక్ చేశాను, సౌండ్తో చెక్ చేశాను, నేను డబ్బింగ్ వాయిస్ చెక్ చేశాను, ఆకాష్కి ఎలాంటి వాయిస్, అదితికి ఎలాంటి వాయిస్, వాళ్ళ మోడ్యులేషన్ ఏంటి, వాళ్ళ ఎనర్జీ ఏంటి అన్నీ చూసే. ఎందుకంటే ఇట్స్ ఇంపార్టెంట్ కదండి, తెలుగు ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో వీ టుక్ స్పెషల్ కేర్ ఆన్ దట్. Okay, cool then. So thank you guys, thanks for your time and all the best for the film. Thank you so much, Andy. Thank you so much. Thank you.